సీఎం కేసీఆర్ పై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్ నాయకులు తప్ప ఏ ఒక్క వర్గము బాగుపడలేదని విమర్శించారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని షాద్నగర్ లో ధర్నా చేస్తున్న ప్రతిపక్షాలు, రైతు సంఘాలకు షర్మిల మద్దతు తెలిపారు. కాంట్రాక్టర్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని కేసీఆర్ 1,00,000 కోట్లకు పెంచాడని ఆరోపించారు. కేసీఆర్ కమిషన్ల చంద్రశేఖరరావుగా పేరు మార్చుకోవాలని సూచించారు. కమిషన్ల కోసమే కేసీఆర్ ప్రాజెక్టులను రీడిజైన్ చేశారని ఆరోపించారు. పాలమూరు, మిషన్ భగీరథ ఇలా అన్ని కాంట్రాక్టులు మెగా కృష్ణారెడ్డికే ఇస్తున్నారని, ఎందుకంటే మెగా కృష్ణారెడ్డి కేసీఆర్ కు కమిషన్ ఇస్తారని ఆరోపించారు. పంపిణీ చేయాలని మేము కరువు వ్యతిరేక పోరాట కమిటీ నుంచి బాలగోపాల్ మేము కన్వీనర్స్ గా మేము మొత్తంగా రాష్ట్రం అంతా తిరిగి మన దగ్గర కాదు, కోస్తాంధ్రాలో కూడా, మన రాయలసీమలో కూడా వెళ్ళి మనం ప్రచారం చేసాం. దశాదిశ కార్యక్రమం జరిగినప్పుడు నన్ను ఎక్కడ పిలిచినా వైజాగ్ లో చిన్న ప్రాంతాల్లో, గుంటూరులో 40 లక్షల జనం, ఎకరాకు ఒక మనిషి, ఒక ఎకరాకు ఒక మనిషి చొప్పున ఉన్న జిల్లాలో 40 లక్షల ఎకరాల భూమి ఉంటే భూమికి నీళ్లు ఇవ్వకుండా, అందుకు అవసరమైన పథకాలు చేపట్టకుండా ఈ జిల్లాను కరువు జిల్లాగా మిగిలిచ్చింది. ఎందుకు మిగిలిచ్చిందంటే వీళ్ళు భూమిలోనే పనిచేసుకుంటూ ఉంటే పని మనుషుల్లాగా దొరుకుతాం. ఈ లోపల శ్రీశైలం ప్రాజెక్టుల నీళ్ళు అయిపోతాయి, నెట్టెంపాడు కూడా అంతే, ఆ లోపల జూరాల నీళ్ళు అయిపోతాయి. అందుకు మనం అడిగినామంటే వరద వచ్చేటప్పుడు, ఫ్లడ్ వచ్చేటప్పుడు, వరద కాలంలో రోజుకు 5 టీఎంసీల నీళ్లు తీసుకొని లక్ష్మీదేవిపల్లి దాకా నీళ్లు తీసుకొచ్చి కమిషన్లు వస్తాయి కాబట్టి, అందుకే కదా ఏ ప్రాజెక్ట్ అయినా కేసీఆర్ గారు మెగా కృష్ణారెడ్డికి ఇస్తున్నారు, ఆ కమిషన్లు తింటున్నారు. మరి ఏమన్నా కేసీఆర్ కమిషన్ల చంద్రశేఖరరావు అనగా ఏమన్నారు? ఒక్కసారి ఆలోచించండి. కేసీఆర్ గారు ఎన్ని వాగ్దానాలు ఇచ్చారు? రుణమాఫీ చేస్తారు రైతులని చెప్పారా లేదా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు చేయిస్తానని చెప్పాడా లేదా? ఇంటికో ఉద్యోగం చెప్పాడా లేదా? ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పాడా లేదా? 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానని చెప్పాడా లేదా? ఆ ప్రాజెక్ట్ ఎవరికైతే ఇస్తున్నారో ఆ కాంట్రాక్టర్ దగ్గర కమిషన్లు తీసుకోవస్తారు కేసీఆర్. అందుకే కదా పథకాలకు ఏమి డబ్బు లేదు, పథకాలకు ఎక్కడ డబ్బు లేదు, కానీ ప్రాజెక్టులకు మాత్రం 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నాడు కేసీఆర్. మాకు పావు సేరు బియ్యమైనా మహా ఎక్కువ అన్నాడు. నా కొడుకు నా బిడ్డ అమెరికాలో ఉన్నారు అన్నాడు. నాకు ఉద్యోగం తప్ప ఏమీ లేదు అన్నాడు. మరి ఇప్పుడు ఏమైంది కేసీఆర్? ఇప్పుడు కేసీఆర్ దగ్గర ఉన్న డబ్బులు ఎన్ని తెలుసా? 1,00,000 కోట్లు. అసలు బీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్ లో ఎంతుందో తెలుసా? ఎలాగైనా ఈ ప్రజల జీవితాలను మార్చాలనుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. అందుకే పాలమూరు జిల్లా వాసుల్ని ప్రత్యేకంగా ప్రేమించాడు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిసాగర్